భైరవం కాల భైరవ అడుగో భైరవ. అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము, 4 months టార్గెట్ అండ్ రిలీజింగ్ అంటే సార్ 4 months ఎట్ట తీస్తారు? ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్టౌట్ చూసి కొన్ని నమ్మే ఆ డోట్ లేదంటే 100% తీసేస్తామని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ రీచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నా సొంత బ్రదర్ లాగా అయిపోయారు ఆయన. నేను ఎర్రిపోకుని రామ్ గోపాల్ గారు, ఆ రామ్ గోపాల్ వర్మ గారు కాదు, ఓకే మా సీనియర్ కో డైరెక్టర్ రామ్ గోపాల్ చౌదరి గారు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకో. అది కాదు చౌదరి గారు, మీరు లేకపోతే ఎట్టండి రండి. చిటికలే ఇప్పుడు స్టేజ్ కలగా ఉందమ్మా, రండి సార్. ముగ్గురు హీరోలు అండ్ ఎంతమంది ఆర్టిస్టులతో మొత్తం మరి నేనా ఎక్కడికి సార్? ఇక్కడ సార్ మీ గురించి మాట్లాడుతున్నాను. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. మాలో ఒక్కరిని హ్యాండిల్ చేయాలన్నా పెద్ద విషయమే, అలాంటిది ముగ్గురిని హ్యాండిల్ చేసుకుంటూ ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎంతమంది ఆర్టిస్ట్ డేట్స్ ని కోఆర్డినేట్ చేయడం సార్. సార్ శిరస్సు వంచి మీ పాదాలకి దండం పెడుతున్నాను. సాయంత్రం సెట్ ప్యాకప్ అయిన వరకు కూర్చోండి ఆ మనిషి. ఎందుకు? ఏదైనా పని మీద మర్యాద నేర్చుకోవాలంటే ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే చాలు జీవితంలో. 10 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే 8 రూపాయలు సమాజానికి పెడతారండి ఆయన వాళ్ళ టీము. తమ్ముడు సాయి, దేవుడు తమ్ముడు. he's a complan boy. నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు, అంటే ఆంటీ. అమ్మా అనే అర్హతని నువ్వెప్పుడో కోల్పోయావు. నాకు ఫేవరెట్ పప్పుకూర. ఆ పప్పుకూర ఎప్పుడు నాకు వండి పంపిస్తూ ఉంటారు. అండ్ అది వస్తే ఒక బకెట్ తినేస్తాను. అది వచ్చినప్పుడు మాత్రం ఏం మొహమాటం లేకుండా. ఏం మాట్లాడుతున్నావురా? చూశాను, పర్ఫార్మెన్స్ చింపే అవతల పడేసావు. అంతే. అండ్ బాబాయ్, నా బుజ్జి బాబాయ్. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. రోహిత్ బాబా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. నారా ఫ్యామిలీతో స్టెప్ వేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం బెటర్ గా చూపించారు నన్ను. థ్యాంక్ యూ. వాడి జోలికి ఎవడైనా వస్తే కొడక్క ప్రాణాలు తీస్తా. మచ్ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్స్, లవ్ యూ. ఎవడరా నువ్వు? అరెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా.